మకర రాశి వారికి ఎలా ఉంటుంది గురువుగారు? ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 4, అవమానం 5. మకర రాశి వారికి ఈ సంవత్సరం కష్టాలు దూరం అయ్యాయి. బృహస్పతి 6లో, శని తృతీయంలో, రాహువు ద్వితీయంలో, కేతువు అష్టమ స్థానంలో. దాదాపుగా మకరం పంట పండింది ఈ సంవత్సరం. మంచి అనుకూలత, కొంతకాలం కలిసి రావచ్చు. ఏలినాటి శని పూర్తయిపోయింది. అమ్మాయ అనుకోవచ్చు. ఇక పోయింది మొత్తానికి. ఉద్యోగపరంగా ప్రమోషన్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఆగిపోయిన ఇల్లు పూర్తవుతాయి. విద్యార్థులు సునాయాసంగా పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభం చేస్తే మే నుంచి మొదలు పెట్టండి. వ్యాపార సంస్థ లాభాలలోకి వస్తుంది. మంచి అనుకూలంగా ఉంటుంది. మకర రాశి వారికి ఆడంబరాలకు పోకండి, డబ్బు కాపాడుకోండి. గొప్పలు చెప్పుకోకండి, గొప్ప పనులు మాత్రమే చెయ్యండి. అలాగే రైతాంగానికి సంవత్సరం చాలా బాగుంటుంది. స్త్రీలకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మొత్తానికి మకర రాశి స్త్రీలు మొండి పట్టుదల వల్ల చాలా గెలుచుకుంటారు, చాలా ముందుకెళ్తారు. నూతన ఉద్యోగములు దక్కుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. అన్ని రకాలుగా మకర రాశి వారికి ఈ సంవత్సరము దాదాపు కలిసి వచ్చే సానుకూల అంశాలే అధికంగా ఉన్నాయి. అక్కడక్కడ ప్రతికూలతలు అప్పుడప్పుడు పలకరించిన మిగతా విషయాల్లో ఏమీ ఇబ్బంది లేదు, బాగుంటుంది.